హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ ఈ పోస్ట్ చూడండి ఒకసారి, మీరు ఈ పోస్ట్ చదవండి. పక్క రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎందుకు చతికల పడుతుందో దీనికి ఎవరు కారకులు చెప్పండి ఫ్రెండ్స్ అని రగన్న ఫ్యాన్స్ మెదక్ అసెంబ్లీ నుంచి ఒకటి వచ్చింది కదా. దీని కింద కామెంట్ చూడండి. ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఇదిగోండి, నేనైతే రాసింది అదే. నేను కూడా ఫస్ట్ కిషన్ రెడ్డి లక్ష్మణ్ గారు అని రాసిన కదా. ఇగో ఇక్కడ ఇంకో ఆయన ఏమని రాసిండు, కిషన్ రెడ్డి. ఇంకో ఆయన ఏమని రాసిండు, కిషన్ రెడ్డి. ఇగో ఇంకోటి ఏమని ఉంది, కిషన్ రెడ్డి అండ్ లక్ష్మణ్ రావు. ఇంకోటి ఏమని ఉంది, కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని తీసివేయాలి. చూస్తున్నారా, కిషన్ రెడ్డి ఉంటే ఇంకా అంతే, తెలంగాణ మొత్తం అంతే అని చెప్తున్నారు. ఇగో ఇంకోటి కూడా చూడండి, కిషన్ రెడ్డి అండ్ లక్ష్మణ్, ఓకే, రాజాసింగ్తో అండ్ రఘు అన్నతో వేరే. చూస్తున్నారా, ఇటువంటి మెసేజ్లు ఉన్నాయి. ఇగో కిషన్ గారు ఉంటే అంతే. చూస్తున్నారు కదా ఎన్ని మెసేజ్లు ఉన్నాయి ఇవి. కిషన్ రెడ్డి బీజేపీ చూడండి ఒకసారి. లీడర్స్ ఉంటే ఫస్ట్ ఉండాలి. ఎస్, ఓన్లీ కిషన్ రెడ్డి అండ్ లక్ష్మణ్. ఇవ్వండి, చూస్తున్నారా, బీజేపీ తెలంగాణలో సంకనాకపోవడానికి కారణం కిషన్ రెడ్డి అండ్ లక్ష్మణ్ గారు. చూస్తున్నారా, ఇది అంటే ఏమంటారు, మోదీ గారికి చేరే వరకు షేర్ చేసినా కూడా మంచిదే. भाई लोग, तेलंगाना में बीजेपी नहीं आने का कारण दो जने हैं, वो किशन रेड्डी है और लक्ष्मण गारू है. ये कोई भी सुनो, कोई भी देखो, मोदी जी के तक फॉरवर्ड कर दो इसको. ये वीडियो मोदी जी तक फॉरवर्ड हुआ तो तेलंगाना में बीजेपी आ जाएगा. ఈ వీడియోని మోదీ గారికి చేరే వరకు ఫార్వర్డ్ చేస్తే, కంపల్సరీ ఆ ఇద్దరిని పీకేస్తే తెలంగాణలో నుంచి తెలంగాణలో బీజేపీ రావడం ఖాయం. మన హిందువులు మంచిగా బతకడం ఖాయం. లేకపోతే వీళ్ళంతా ఏమేం చేస్తారో తెలుస్తలేదు. ఒక్కోసారి ఎంఐఎంకి ఓట్లు వేపిస్తారు, ఒక్కోసారి కాంగ్రెస్కి ఓట్లు వేపిస్తారు, ఒక్కోసారి బీఆర్ఎస్కి కూడా ఓట్లు వేపిస్తారు ఇద్దరు అని అందరికీ డౌట్ అన్నమాట. అందుకని చెప్పి మోదీ గారి వరకు చేరే వరకు షేర్ చేయండి.